పార్ట్నర్షిప్ గురించి డిస్కస్ చేద్దాం. సో పార్ట్నర్షిప్ అనగానే మీ మైండ్లోకి రావాల్సింది ఏంటి? అసలు పార్ట్నర్షిప్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? సో ఇక్కడ పార్ట్నర్షిప్ని మన తెలుగులో అయితే భాగస్వామ్యం అంటాం. అసలు పార్ట్నర్ ఎందుకు అవసరం ఉంటుంది మనకి జనరల్గా అయితే? సో పార్ట్నర్ రావడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే నాకు 10,000 రూపీస్ కావాలనుకోండి. మా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దాంట్లో నా దగ్గర ఓన్లీ 5,000 రూపీసే ఉన్నాయనుకోండి. సో ఐ కెనాట్ స్టార్ట్ ద బిజినెస్, రైట్? బిజినెస్ స్టార్ట్ అవ్వదు కదా. అప్పుడు మనకు ఖచ్చితంగా ఇంకోరిని చేర్చుకోవాల్సి వస్తుంది కదా. సో తను ఇంకొకతను వస్తుంది, ఏ అనే వ్యక్తిని అనుకుందాం, ఇంకో బి అనే వ్యక్తి వస్తాడు, ఇంకో 5,000 ఇన్వెస్ట్మెంట్ పెడతాడు, రైట్? ఇప్పుడు ఇద్దరు 5,000 ఇన్వెస్ట్ పెట్టేసి బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు రేషియో ఏమొస్తుంది? 1:1 అని వస్తుంది. దట్స్ ఇట్. అవునా? అంటే ఈక్వల్ కెపాసిటీతో పెడుతున్నారు. అంటే 5,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. ఇప్పుడు 10,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అయింది, బిజినెస్ స్టార్ట్ అయిపోయింది. సరే, బిజినెస్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1,800 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం. ప్రాఫిట్ మీన్స్ వాట్? లాభం అంటే ఏంటన్నట్టు ఇప్పుడు ఇక్కడ ప్రాఫిట్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ట్రా అమౌంట్. అంటే ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో అది కాకుండా దానిపైన ఎక్స్ట్రా 1,800 రూపీస్ వచ్చింది. ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ వదిలేయండి, ఈ వచ్చిన ప్రాఫిట్ని ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలి, అంటే ఎలా పంచాలి అనేది బేసిక్ కాన్సెప్ట్ ఇక్కడ. అంటే 10,000 రూపీస్ అనేది ఇన్వెస్ట్మెంట్, దాంట్లో 1,800 రూపీస్ ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి? ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తాం జనరల్గా? 1,800ని లాజికల్గా ఈక్వల్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి 900 అని డిస్ట్రిబ్యూట్ చేస్తాం. దట్స్ ఇట్, సింపుల్. అంటే అకార్డింగ్ టు ఇన్వెస్ట్మెంట్ ఇచ్చిన ప్రాఫిట్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేది మన బేసిక్ కాన్సెప్ట్, సింపుల్. అయితే ఇక్కడ ఒక్కోసారి నేను ఏమంటున్నా అంటే, వచ్చేసి అంటే నేను ఒక 4,000 రూపీసే పెట్టాను, తను వచ్చేసి మిగతా 6,000 రూపీస్ పెట్టాడు, రైట్? అప్పుడు మరి సేమ్ 1,800 ప్రాఫిట్ వచ్చింది అనుకో, మరి దాన్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి? ఇప్పుడు ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడానికి వస్తుందా? రాదు. ఇలా ఉన్నప్పుడు ఇలాంటి సందర్భాల్లో అలా అంటే ఇప్పుడు ఈక్వల్ ఉన్నప్పుడు ఎవరైనా చెప్తారు మరి ఈక్వల్ తీసుకుంటా అని చెప్పేసి. ఇలా ఈక్వల్ ఇన్వెస్ట్మెంట్స్ లేనప్పుడు మరి ప్రాఫిట్ని ఈక్వల్ చేయడానికి లేదు కదా. అప్పుడు 900 ఇల్లాజికల్. అంటే దానికంటే ఒక ఫార్మాట్ ఉండాలి కదా. దేన్ని బేస్ చేసుకొని మనం ప్రాఫిట్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం అనేది పార్ట్నర్షిప్. నథింగ్ ఈజ్ దేర్. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇన్వెస్ట్మెంట్ యొక్క రేషియో, నిష్పత్తిని కనుక్కుంటారు. నిష్పత్తి కనుక్కుంటే ఏమొస్తుంది? మా 2 టేబుల్లో కట్ చేస్తే 2:3 వస్తుంది. అంటే ఏ అనే వ్యక్తికి 2 పార్ట్లు, బి అనే వ్యక్తికి 3 పార్ట్లు వస్తుంది. అదే విధంగా అంటే ఇన్వెస్ట్మెంట్ అకార్డింగ్ టు ఇన్వెస్ట్మెంట్ రేషియో ప్రాఫిట్ కెన్ బి డిస్ట్రిబ్యూటెడ్. ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటే ప్రాఫిట్ అలా ఉంటుంది. ఇది కాన్సెప్ట్. అయితే ఇప్పుడు 2+3 పార్ట్స్, ఇక్కడ 5 పార్ట్స్ 1,800 అంటాం. ఇంకా 5 పార్ట్స్ 1,800 అయితే ఎవ్రీ పార్ట్ ఎంత అని అనుకొని దాన్ని 2 పార్ట్స్ ఎంత, 3 పార్ట్స్ అని చెప్పిస్తాం. ఇది బేసిక్గా ఉన్న కాన్సెప్ట్. మా అర్థమైంది అనుకుంటా. అంటే ఇక్కడ ఈక్వల్గా 900 అన్నాం, ఇక్కడ మాత్రం అలా కాదు. మా ఎందుకు కాదు అంటే అలా మనం క్లారిటీ ఇచ్చేసాం కదా. ఇప్పుడు 1 పార్ట్ ఏమైతే చెప్పినా మా 5 1s 1,800/5 కదా, ఇంటూ 2 బయట కొట్టేస్తే మీకు 0 కట్ అయిపోయి 360 రూపీస్. ఎవ్రీ పార్ట్ 360. అవునా? 360 × 2 అంటే 720 రూపీస్ ఇక్కడ, 360 × 3 108, 1080 ఇక్కడ. సో రెండింటిని కలిపితే ఏమొస్తుంది మనకి? 1,800 రూపీస్ వస్తుంది. సో ఇది కాన్సెప్ట్. అంటే ఇన్వెస్ట్ బట్టి ప్రాఫిట్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఫస్ట్ పాయింట్. దిస్ ఈజ్ మోడల్ నెంబర్ 1. మోడల్ నెంబర్ 1లో ఏం చెప్పుకుంటున్నాం మనం? అకార్డింగ్ టు ఇన్వెస్ట్మెంట్ రేషియో ప్రాఫిట్ షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్. వెరీ ఈజీ కాన్సెప్ట్, రైట్? జస్ట్ లైక్ ఏజెస్ అయితే ఎలా అయితే ఈజీగా ఉంటాయో అలానే యాజ్ ఇదే పార్ట్నర్షిప్ అనమాట. ఇంకా మోడల్ నెంబర్ 2కి వచ్చేసరికి ఏం జరుగుతుంది అంటే, మోడల్ నెంబర్ 2 కొంచెం డిఫరెంట్. ఏంటది మోడల్ నెంబర్ 2? సో హౌ టు డిస్ట్రిబ్యూట్ ద ప్రాఫిట్. సేమ్ ప్రాఫిట్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, కాకపోతే ఇక్కడ టైం పీరియడ్ ఉంటుంది అనేది కాన్సెప్ట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి, జాగ్రత్త, ఏ అనే వ్యక్తి 800 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు, లేదా 8,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. బి అనే వ్యక్తి 12,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. కాకపోతే ఏ అనే వ్యక్తి ఏం చేశారంటే జస్ట్ 6 మంత్సే పెట్టాడు ఇన్వెస్ట్మెంట్. కానీ బి అనే వ్యక్తి మాత్రం, ఏ అనే వ్యక్తి 6 మంత్స్ పెడితే బి అనే వ్యక్తి మాత్రం 1 ఇయర్ పెట్టాడు. 1 ఇయర్ పెట్టాడు, వీడేమో 6 మంత్స్ పెట్టాడు. అప్పుడు మరి టైం పీరియడ్స్ ఏం లేవు కదా. ఇందాకనేమో ఇద్దరు ఈక్వల్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి, ఈక్వల్ అని కాదు, ఇద్దరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. బట్ టైం పీరియడ్స్ అనేది ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు. కానీ ఇక్కడ క్లియర్గా టైం పీరియడ్స్ మెన్షన్ చేస్తారు. దాన్నే మోడల్ నెంబర్ 2గా తీసుకుందాం మనం, సింపుల్. సో మోడల్ నెంబర్ 1లో ఓన్లీ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే ప్రాఫిట్ ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలి. మోడల్ నెంబర్ 2లో ఇన్వెస్ట్మెంట్స్తో పాటు టైం పీరియడ్ ఉంటే ఎలా తీసుకోవాలి. అప్పుడు సమయం ఇచ్చినప్పుడు ఏం చేస్తారు మీరు జనరల్గా అయితే? ఇక్కడ 8,000 రూపీస్ ఉంది ఎన్ని మంత్స్కి? 6 మంత్స్కి. ఇక్కడ 12,000 రూపీస్ ఉంది 1 ఇయర్కి. మరి ఎలా చేయాలి ఇప్పుడు దీన్ని? సింపుల్, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం తీసుకుంటే వచ్చేదే ప్రాఫిట్. సింపుల్ చెప్పానంటే ఎందుకంటే అంటున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీడు 8,000 పెట్టాడు అనుకుందామా. 8,000 రూపీస్ 6 మంత్స్ వరకే ఉంది. కానీ అదే 12,000 రూపీస్ వాడు 6 మంత్స్ పెట్టలే కదా, 1 ఇయర్ పెట్టాడు కదా. అంటే ఇప్పుడు ఇలా కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీడు 5,000 రూపీసే పెట్టాడు, వీడు 5,000 రూపీసే పెట్టాడు. కానీ వీడు 1 ఇయర్ పెట్టాడు, వీడు 2 ఇయర్స్ పెట్టాడు అనుకో. మరి అప్పుడు ప్రాఫిట్ నీకు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారా? ఒక ప్రాఫిట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ వాడికి 900 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది వాళ్ళిద్దరు కలిసి. మీకు 900 రూపీస్ ప్రాఫిట్ ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తారా అంటే మళ్ళీ మీరు, సో 5,000 ఈక్వల్ కాబట్టి 1:1 రేషియో తీసుకొని 450 అంటే అనదు కదా. అనొద్దు. ఎలా? అప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎంత? 5,000 రూపీస్. ఎన్ని ఇయర్స్కి? 1 ఇయర్కి. అంటే
5,000 రూపీస్ 1 ఇయర్ కంటే వాడు 5,000 పెట్టినాడు, కానీ ఇటు 5,000 రూపీస్ 2 ఇయర్స్కి పెట్టాడు కాబట్టి లాజికల్ 10,000 పెట్టినట్టు కదా, అంటే ఇన్వెస్ట్మెంట్ వాల్యూ పెరుగుతున్నట్టే కదా, అది పాయింట్. అంటే ఇప్పుడు రేషియో ఎలా వస్తుంది అన్నట్టు 1:2 రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేయాలి. 1:2 రేషియో అంటే 3 పార్ట్స్ 900 అయితే ఎవ్రీ పార్ట్ ఇది 300, ఇది 600 ఇలా వస్తుంది. బేసిక్ కాన్సెప్ట్ ఇది అన్నట్టు. సో ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలన్నట్టు. అంటే ఇప్పుడు ఇది కూడా చెప్పండి, 8,000 6 months, 12,000 1 year అన్నాడు. 1 year అంటే ఎన్ని మంత్స్ మనం 12 months తీసుకోవాలి. ఎందుకు 12 months తీసుకోవాల్సి వస్తుందంటే ఇక్కడ కూడా మంత్స్లలో ఉంది కదా వాల్యూ, అందుకని 6 months 8,000 రాస్తే అది 12 months 12,000. ఎప్పుడైనా రేషియో కాన్సెప్ట్ ఏంది ఇక్కడ, రేషియో కాన్సెప్ట్ అంటే కంపారిజన్ బిట్వీన్ 2 or more క్వాంటిటీస్ ఆఫ్ సేమ్ కైండ్, ఒకే విధమైన పరిమాణాలు పోర్చాలని చెప్పుకున్నాం మనం, గుర్తుకుందో లేదా మీకు రేషియో కాన్సెప్ట్స్లో. సో ఇదే బేసిక్ కాన్సెప్ట్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే, లేదా దీన్ని అలాగా సరే 6 months 1.5 year రాసుకుంటా అంటే రాసుకో. ఈ 12,000 ఎప్పుడు ఏం చేయాలి మీరు 1 year అని రాసుకోవాల్సి వస్తుంది అంతే. అట్లయినా సేమ్ రేషియో అయితే సేమ్ వస్తుంది, వచ్చిన రేషియోని బట్టి మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇదే మోడల్ నెంబర్ 2. మరి మోడల్ నెంబర్ 3 ఏంటి, మళ్ళొకసారి చూడండి. మోడల్ నెంబర్ 1 అంటే ఏంటి, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్స్ ఇస్తారు, ప్రాఫిట్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. మోడల్ నెంబర్ 2లో ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, టైం ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం చేస్తే వచ్చేదే ప్రాఫిట్ వాల్యూ. ఆ ప్రాఫిట్ రేషియోని బట్టి అక్కడికి ప్రాఫిట్ రేషియో ఇచ్చిన ప్రాఫిట్ని డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు, రైట్. ఇంకా మోడల్ నెంబర్ 3కి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే, మోడల్ నెంబర్ 3 కూడా జస్ట్ లైక్ మోడల్ నెంబర్ 2 లాంటిదేమ్మా. ఇక్కడ ఏం జరుగుతుందంటే జాగ్రత్త ఉండండి. మోడల్ నెంబర్ 3లో ఇక ఈ 3 మోడల్సే ఇక మీకు బేసిక్గా ఈ 3 మోడల్స్ కనుక మీరు గ్రిప్లో పెట్టుకున్నారనుకోండి, ఎనీ క్వశ్చన్ విల్ బి సాల్వ్ ఫర్ షూర్, చాలా ఈజీ అన్నట్టు. ఇక థర్డ్ మోడల్ ఏంటంటే ఏ, ఇక్కడ బి, ఇక్కడ సి, 3 మెంబర్స్ అనుకుందాం. ఇప్పుడు ఏ అనేవాడు 10,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు మా, రైట్. బి అనేవాడు 20,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. సి అనేవాడు 30,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. కానీ ఇక్కడ ఏం జరిగింది జాగ్రత్త వినమ్మా. ఏ అనేవాడంట జస్ట్ 1 year పెట్టాడంట, బి అనేవాడు మాత్రం 2 years పెట్టాడంట. సో సి అనేవాడేమో 3 years పెట్టాడంట. అప్పుడు మీరు ఏం చేయాలి తెలుసు కదా, మోడల్ నెంబర్ 2 అదేది 10,000 into 1 year, 20,000 into 2 years, 30,000 into 3 years, ఇది ఓకే. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఇయర్స్లో కొంచెం క్లారిటీ ఇవ్వడమా. ఏబీసీలు 3 కలిసి బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఏ అనేవాడు 6 monthsకి ఒక 10,000 అదనంగా పెట్టిండంట. 6 months తర్వాత ఏ అనేవాడు 10,000 అదనంగా పెడతాడు. అదే 6 months తర్వాత బి అనేవాడు 10,000 తీసేస్తాడు దాంట్లో నుంచి, అర్థం చేసుకోండి. సి అనేవాడు 10,000 ఇంకొక 10,000 యాడ్ చేస్తాడు. ఎప్పుడు 6 months తర్వాత. అంటే 6 months వరకు వీళ్ళ బిజినెస్ ఏం కదలకుండా ఉందిమా. వీడేమో దీని ఏం చేస్తాడు 10,000 ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాడు. వీడేమో 10,000 సబ్ట్రాక్ట్ చేస్తున్నాడు. వీడు ఒక 10,000 యాడ్ చేస్తున్నాడు అనుకుందాం. ఎన్ని మంత్స్ తర్వాత 6 months తర్వాత. ఇలా అంటే కరెక్ట్ టైంకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో, వీడు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాడు, వీడు విత్డ్రా చేస్తున్నాడు, వాడు ఇంకో కొంచెం ఎక్స్ట్రా పెడుతున్నాడు. అంటే ఇలా సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఏం చేయాలనేది మన అడ్వాన్స్ లెవెల్ అనమాట. అంటే మేము ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ దీనిపైన బేస్ చేసుకొని వస్తాయని అర్థం. అంటే థర్డ్ మోడల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు దీన్ని మీరు అర్థం చేసుకోవాలంటే 6 months వరకు ఏం డిస్టర్బెన్స్ లేదు కదా. ఎస్, 6 months వరకు అయితే 10,000 6 months పెట్టాడు. ఎస్, వీడు కూడా 20,000 6 months పెట్టాడు. వీడు కూడా 30,000 6 months పెట్టాడు. దీంట్లో ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే 6 months తర్వాత అసలు స్టోరీ స్టార్ట్ అయింది. ఏంటది 6 months తర్వాత వచ్చిన స్టోరీ ఏంటి, వీడు 10,000 అదనంగా పెట్టాడు. సరే బిజినెస్ మొత్తం 1 year జరిగింది అనుకుందాం. 1 year బిజినెస్ జరిగింది అనుకుందాం. మరి 6 months వరకు 10,000 అంటే మరి ఇంకో 6 months ఎంత ఉంటుంది, ఇంకో 10,000 యాడ్ చేస్తారు కాబట్టి మొత్తం 20,000 అవుతుంది. అవునా, అంటే 10,000 6 months ప్లస్ 6 monthsకి 20,000 అవుతుంది. వీడు 10,000 విత్డ్రా చేసింది కాబట్టి ప్లస్ ఇంకో 6 monthsకి ఇంకో 10,000 మాత్రమే ఉంటుంది. ఎందుకు 10,000 ఉంటుంది, ఈ 20,000లో 10 months పోయింది కదా, 10,000 పోయింది కదా, ఇంకో 10,000 ఉంటుంది అలా అన్నట్టు. ఇప్పుడు దీనికి చెప్పండి, వీడికి అదనంగా 10,000 యాడ్ చేసిన కాబట్టి 30,000 6 monthsకే ఉంటుంది. ప్లస్ ఇంకో 6 monthsకి 10,000 యాడ్ అయితే ఈ 30కి 40,000 ఉంటుంది. ఇది బేసిక్ కాన్సెప్ట్. మళ్ళీ ఒకసారి చూడండి, 10,000 6 months ఉండే ప్లస్ ఇంకో 6 months ఏముంటుంది 20,000 ఉండేది, ఎందుకంటే ఇంకో 10,000 యాడ్ అయింది కాబట్టి. ఇక్కడ 20,000 6 months ఉండే ప్లస్ ఇంకో 6 monthsకి ఏం చెప్పాను నేను 10,000 అంటాను, ఎందుకంటే 10,000 పోయింది కదా. ఈ 20,000లో 10,000 పోతే బిని 10,000 లేదు. అంటే ఈ ప్లస్ అనేది ఎప్పుడు మారదు మాకు. కాబట్టి మన అమౌంట్ ఎక్కడి నుంచి మేనేజ్ చేసుకోవాలి, ప్రిన్సిపల్ అమౌంట్స్ నుంచి మేనేజ్ చేసుకోవాలి. ఇది అడ్వాన్స్ లెవెల్ మోడల్. ఇక దీంట్లోనే ఇంకా రకరకాల క్వశ్చన్స్ అడుగుతాడు. స్టెప్ బై స్టెప్ మనం వెళ్తూనే ఉందాం. సో దిస్ ఈజ్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ పార్ట్నర్షిప్ మా. సో దీంట్లో మెయిన్గా మీరు ఫోకస్ చేయాల్సిందంటే ఇక్కడ మనకి లాజికల్గా అయితే 3 partners ఉంటారమ్మా. ఈ 3 partners గురించి డిస్కస్ చేస్తే క్లారిటీ వస్తుంది. 3 partners అంటే అసలు యాక్చువల్గా అయితే మెయిన్గా 2 partners తీసుకుంటాం మనం. యాక్టివ్ పార్ట్నర్ అని చెప్పేసి స్లీపింగ్ పార్ట్నర్ లేదా వర్కింగ్. యాక్టివ్నే మనం ఏమంటాయి వర్కింగ్ పార్ట్నర్, రైట్. ఈ స్లీపింగ్ పార్ట్నర్ ఉంటాడు. స్లీపింగ్ పార్ట్నర్ అంటే మీనింగ్ ఏంది, ఇక్కడ ఇన్యాక్టివ్లో ఉంటాడు అనమాట. వీళ్ళిద్దరి మధ్య తేడా ఏంటంటే యాక్టివ్ పార్ట్నర్ అంటేనేమో ఇన్వెస్ట్మెంట్ పెడతాడు ప్లస్ వర్క్ కూడా చేస్తాడు. ఇన్వెస్ట్మెంట్ వర్క్ 2 చేస్తాడు. ఈ స్లీపింగ్ పార్ట్నర్ అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టి వదిలేస్తాడు ఇంకా.
వర్కింగ్ గురించి మనకు సంబంధం లేదు మా. అప్పుడు మరి వీళ్ళిద్దరికి సమానం తీసుకోవాలా, ఎవడు ఎక్కువ తీసుకోవాలనే తర్వాత కాన్సెప్ట్. ఇన్వెస్ట్మెంట్ని బట్టి ఇద్దరికి సమానం ఇన్వెస్ట్మెంట్ పెట్టారు అనుకో, వీడు వర్క్ ఎక్కువ చేస్తున్నాడు, ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టాడు కాబట్టి ఈ యాక్టివ్ పార్ట్నర్కి కొంచెం ఎక్కువ సాలరీ వస్తుంది. ఎంత వస్తుందో 10% 20% దానికి సంబంధించి చేస్తాడు. ఇది కూడా ఒక మోడల్ ఉంటుందంట దీంట్లో, రైట్. ఇలా ఈ 4 మోడల్స్ని మీరు బేస్ చేసుకుని వెళ్తే ఎవ్రీ క్వశ్చన్ చాలా ఈజీగా, ఏజెస్ కంటే ఈజీగా మనం పార్ట్నర్షిప్ని చేసేయచ్చు అనమాట. ఐ హోప్ అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్కి వెళ్దాం. ఇంకా పార్ట్నర్షిప్లో ఉండే ప్రాబ్లమ్స్ ఎలా ఉండబోతున్నాయి, ఫ్యూచర్లో మనం ఎలా చేయబోతున్నాం, అంటే ఎస్ఎస్సీజీ లెవెల్ ఎలా వెళ్ళి అడిగిండు. మా ఏజ్ చేసినా కూడా ఈ రేషియో కాన్సెప్ట్ మీకు మీరు వేయాల్సింది, ఇంతకంటే ఏం లేదు. ఒక్కోసారి ఏం చేస్తుంటే వీడు 10,000 6 months అంటాడు, తర్వాత ఇంకో 6 months తర్వాత 10,000 యాడ్ చేసిండు కదా, ఇక్కడ 2 more months తర్వాత 1/3 విత్డ్రా చేసిండు, లేదా 1/4 విత్డ్రా చేసిండు, 1/4 ఆఫ్ ద అమౌంట్ యాడ్ చేసిండు అని రేషియోలో కూడా ఇవ్వచ్చు. అలా అవన్నీ మనం ముందర పోతే అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పటిదాకా మనకి ఇన్వెస్ట్మెంట్ ఇచ్చినప్పుడు ప్రాఫిట్ ఎట్లా డిస్ట్రిబ్యూట్ తెలుసు. ఇప్పుడు ఏం చేస్తుంటే వాడు ప్రాఫిట్ ఇంత, ఒక్కొక్కరికి ఇంత ప్రాఫిట్ ఉంటాడు, ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఇస్తాడు, ఆ ఇన్వెస్ట్మెంట్లో ఎవడెంత పెట్టాడని అడుగుతాడు. రివర్స్ క్వశ్చన్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో అవన్నీ కొంచెం కొన్ని లాజికల్ క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. సో అవన్నీ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్ స్టార్ట్ ద ప్రాబ్లమ్స్. లెట్ స్టార్ట్ విత్ ద క్వశ్చన్స్ ఏంటంటే 3 partners ABC put equal investments in a business for 1 year, 10 months and 6 months respectively. Find their profit sharing ratio at the end of the year అని అడిగాడు. ఇక్కడ 3 partners అంటే ఏబీసీలు ఉన్నారంట, ఏబిసి 3 partners అంట. ఎంత పెట్టారంటే ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఈక్వల్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారంట. కాబట్టి 1 yearకి మీరు 1 yearకి పెడితే ఇక్కడ 10 monthsకి పెట్టినట్టు, ఇక్కడ 6 monthsకి పెట్టినట్టు ఈక్వల్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారంట. అయితే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ వాళ్ళకి ఎంత వచ్చింది, ప్రాఫిట్ షేరింగ్ రేషియో మాత్రమే అడుగుతున్నాడు. ఎస్, మనకు కావాల్సిన ఆటోమేటిక్గా రేషియోనే. ఒకవేళ ప్రాఫిట్ ఇచ్చినా కూడా మనం రేషియోతో డిస్ట్రిబ్యూట్ చేయాల్సింది. ఈక్వల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమనుకుందాం, 100 rupees అనుకుందాం. 1 yearకి 100 rupees పెట్టిండు, వీడు 10 monthsకి 100 rupees పెట్టిండు అనుకుందాం, వీడు 6 months కూడా 100 rupees. అంటే ఇక్కడ 100 rupees అనేది ఫేక్ వాల్యూ, దాంతో మనకు పని లేదు, అంటే ఈక్వల్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి. ఇప్పుడు 1 year అనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఇక్కడ జస్ట్ 12 months అనే చిన్న చేంజ్ చేస్తాము, మిగతా అంతా సేమ్ స్టోరీ. రైట్. మరి ఈక్వల్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నాడు. సో డైరెక్ట్ ముందు బేసిక్ క్వశ్చన్స్ కొన్ని వినండి, తర్వాత మనం అడ్వాన్స్కి వెళ్దాం. సో 100 గెట్ క్యాన్సిల్ ఆన్సర్ వీళ్ళు అసలు దానికి వాల్యూ లేదంటే డైరెక్ట్ ఏదైతే టైం రేషియో ఉందో అదే ఆన్సర్ అన్నట్టు. ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్స్ ఈక్వల్ అంటాడో టైం రేషియోని బట్టి ఆన్సర్ చెప్పాలి, దట్స్ ఇట్. సో టైం రేషియోస్ ఏంటి, ఇక్కడ 12, 10, 6 2 టేబుల్లో 6:5:3 దట్ విల్ బి ఆన్సర్. సింపుల్, రైట్. సో ఈ విధంగా. అలానే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి ఇక్కడ, నెక్స్ట్ క్వశ్చన్ కొంచెం ఇంట్రెస్టింగ్ మా చూడండి. ఇక్కడ ఏ అండ్ బి ఎంటర్ ఇంటూ పార్ట్నర్షిప్ 8,000 9,000 ఆఫ్టర్ 8 months బి లీవ్స్ ద బిజినెస్. ఎస్, ఫైండ్ ద షేర్ ఆఫ్ ఏ అవుట్ ఆఫ్ ద టోటల్ ప్రాఫిట్ ఆఫ్ 7,700 మా. మొత్తము ఏ అండ్ బి ఎంటర్ ఇంటూ పార్ట్నర్షిప్ అయితే 8,000 అండ్ 90,000 మా. 80,000 ఏ పెట్టాడు, 90,000 బి పెట్టాడు రైట్ పార్ట్నర్షిప్లో. సో తర్వాత ఆఫ్టర్ 8 months బి లీవ్స్ ద బిజినెస్. టోటల్ ప్రాఫిట్ ఈజ్ 7,700. 7,700 టోటల్ ప్రాఫిట్ ఉందంటమ్మా, 7,700. ఈ టోటల్ ప్రాఫిట్లో బి లీవ్స్ ఆఫ్టర్ ఏమో ఫైండ్ ద షేర్ ఆఫ్ ఏ అవుట్ ఆఫ్ ద టోటల్ ప్రాఫిట్ అన్నాడు. ఏ యొక్క షేర్ అంటున్నాడు, షేర్ ఏంటి అంటున్నాడు. అయితే ఇక్కడ ఎవరు లీవ్ అయ్యారు, సో ఏ అండ్ బి పార్ట్నర్షిప్ ఆఫ్టర్ 8 months బి లీవ్స్, అంటే 8 months వరకు అయితే ఏ బీలు ఇద్దరు ఉన్నారు మా. కానీ 8 months తర్వాత ఏం జరిగింది, బి వెళ్ళిపోయాడు. 8 months తర్వాత వెళ్ళిపోయాడా, 8 months తర్వాత వస్తాడా అనేది పాయింట్ ఇక్కడ. 8 months తర్వాత వెళ్ళిపోయాడు కాబట్టి లాజికల్గా బిజినెస్లో 8 months ఉన్నాడు. ఏ వెళ్ళిపోయింది 8 months తర్వాత కాబట్టి 8 months ఉన్నాడు బిజినెస్లో. ఏ అనేవాడు 12 months ఉంటాడు. ఎందుకు 12 months? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ వాడికి వచ్చిన ప్రాఫిట్ 7,700 అన్నాడు. అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అన్నాడు, 10 months అన్నాడా. ఎస్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా సంవత్సరం బిజినెస్ జరిగినట్టు. అంటే ఏ గురించి మెన్షన్ చేయలేదంటే వాడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నట్టే, అది బెస్ట్ పాయింట్. అప్పుడు ఆన్సర్ చెప్పండి. ఇక 4 zeros గాన్. సో 12కి 8కి రిలేషన్ చెప్పండి మా. ఇక్కడ 8 గెట్ క్యాన్సిల్ డైరెక్ట్లీ. ఇంకా 3 టేబుల్లో 3 4s 3 3s అంటే 4:3. ఏకి 4 parts, బికి 3 parts వస్తుంది. అప్పుడు 4 + 3 parts 7 parts 7,700 అయితే 4 parts అన్నాడు వాడు. 4 parts 44,000 అవుతుంది. 7,77,000 అయితే 4 కూడా 44,000 కావాలి కదా. 777 అయింది, 4 కూడా 44 అవుతుంది అన్నది అర్థం అక్కడ. సో ఆయన అర్థమైంది అనుకుంటా. ఇది జస్ట్ బేసిక్ క్వశ్చన్. సో ఇలానే ఇంకో క్వశ్చన్ చూడండి. అంటే జస్ట్ మీకు అవగాహన కోసం చెప్తున్నాను అంతే, ఈజీ యాక్చువల్గా అయితే. లెట్స్ టేక్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇక్కడ ఒక 3 questions ఉంటాయి. ఈ 3 questions చెప్తే మనకు దాదాపు బేసిక్ క్వశ్చన్స్ అయిపోయినట్టే, అంటే బేసిక్ లెవెల్ అయిపోయినట్టే. ద క్యాపిటల్స్ ఆఫ్ 3 partners ఆర్ ఇన్ ద రేషియో 3:5:1 అండ్ ద రేషియో ఆఫ్ ద టైమ్ పీరియడ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇస్ 5:2:2. ఫైండ్ దేర్
ప్రాఫిట్ షేరింగ్ రేషియో అని అడిగింది మా ఈ ఒక్క క్వశ్చన్ చూడండి. ద క్యాపిటల్స్ ఆఫ్ 3 పార్ట్నర్స్. క్యాపిటల్స్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. ఏ రేషియో ఉందట? 3:5:1 రేషియోలో ఇన్వెస్ట్మెంట్ పెట్టిరంట. జాగ్రత్తమ్మా. అండ్ ఫర్ దట్ ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ ద టైం పీరియడ్ ఆఫ్, మాకు టైం పీరియడ్ కూడా ఇచ్చాడు. మా టైం పీరియడ్ ఎంత ఇచ్చాడంటే చూడండి. సో ఇదేమో ఇన్వెస్ట్మెంట్ రేషియో, టైం పీరియడ్ రేషియో వచ్చేసి 5:2:2 అన్నాడు. ఇంట్రెస్టింగ్ మోడల్. అయితే ఫైండ్ ద ప్రాఫిట్ షేరింగ్ రేషియో అన్నాడు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు కదా. నేను చెప్పా ఇన్వెస్ట్మెంట్కి టైంకి ఉన్న రిలేషన్ ఏం చెప్పా? ఇన్వెస్ట్మెంట్ టు టైం, రైట్? సో డైరెక్ట్లీ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఈజ్ నథింగ్ బట్ 3:5:5:2 రైట్, 1:2. దట్స్ ఇట్. సింపుల్ బేసిక్ క్వశ్చన్స్ కాబట్టి మీకు అర్థం కావడానికి అంతే. అప్పుడు లాజికల్గా ఆన్సర్స్ ఏమైతే 3 5 15:10:2 విల్ బి యువర్ ఆన్సర్. దట్స్ ఇట్. ఇది ఇన్వెస్ట్మెంట్స్ ఇచ్చి టైం ఇచ్చినప్పుడు ప్రాఫిట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ఇవి బేసిక్స్ కాబట్టి బేసిక్స్ లానే వినండి మా. ఇలా మీకు ఒక అవగాహనతో వెళ్ళారు అనుకోండి, ఫ్యూచర్లో మీకు ప్రాబ్లం జరగదని నా ఇంటెన్షన్, రైట్? సో ఇది ఒక క్వశ్చన్. ఇలానే ప్రాఫిట్ ఇన్వెస్ట్మెంట్ టైం ఇచ్చేసి, అంటే ఇప్పుడు ప్రాఫిట్ ఇస్తే ప్రాఫిట్ కావాలంటే ఇన్వెస్ట్మెంట్ టైం రావాలి, టైం కావాలంటే మరి ప్రాఫిట్ ఇన్వెస్ట్మెంట్ రెండు ఇవ్వాలి కదా. అటు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే 3 పార్ట్నర్స్ ఆఫ్ దేర్ క్యాపిటల్స్ ఇన్ ద రేషియో 5:2:3 మా. 5:2:3లో క్యాపిటల్స్ ఉన్నాయంట. వాళ్ళ టైం పీరియడ్ వచ్చేసి అండ్ దర్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో, ఇదేమో ఇన్వెస్ట్మెంట్ అండ్ డైరెక్ట్లీ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఇచ్చేసాడు మనకి. ఫైనల్గా ఎంత ప్రాఫిట్స్ షేర్ చేసుకుంటారట? 10:8:9 అంట. 10:8:9 ఈ రేషియోతో షేర్ చేసుకుంటే నాకు టైం పీరియడ్ రేషియో ఏంటి అనుకున్నాను. ఎస్, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం అయినప్పుడు నాకు టైం కావాలనుకోండి, టైం ఈక్వల్ టు ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ కావాలనుకోండి ప్రాఫిట్ బై టైం. ఏదైనా ఇవే రూల్స్ ఉంటాయి, ఈ 3 రూల్స్ అన్నట్టు. ప్రాఫిట్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. దేని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాడు, ప్రాఫిట్ ఇచ్చాడు, నాకు టైం కావాలి, ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్ చేస్తే కథం. ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్ అంటే చెప్పండి మా, 10/5 అంతేనా? 10/5 8/2 రైట్. సో 9/3 దట్ కెన్ బి యువర్ ఆన్సర్. సో వాట్ ఎవర్ ఏదైనా వచ్చి రావచ్చు. 2:4:3 విల్ బి యువర్ ఆన్సర్. ఇదేంది? టైం పీరియడ్కి. ఒకవేళ వాడు ఇలా టైం పీరియడ్ ఇచ్చిండు, ప్రాఫిట్స్ ఇచ్చిండు మా, మరి ఇన్వెస్ట్మెంట్ ఎట్లా వస్తుంది? సేమ్ ప్రాఫిట్ బై టైం కొడితే మళ్ళీ ఇన్వెస్ట్మెంట్, అట్లా రివర్స్ అన్నట్టు. ఇవి జనరల్గా మనకు దేంట్లో పార్ట్నర్షిప్లో ఉండే బేసిక్ లెవెల్ క్వశ్చన్స్. ఇక్కడ నుంచి మనకు ఎస్ఎస్సి సిజిఎల్ అడిగిన క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, బ్యాంక్ క్వశ్చన్స్ ఎలా, చాలా చిన్న టాపిక్, చాలా ఈజీ టాపిక్, జస్ట్ 2 to 3 hours ఉండే టాపిక్, చిన్న టాపిక్. ఇది యాక్చువల్లీ పార్ట్నర్షిప్, ఏజెస్, మిక్చర్స్ మొత్తం కలిపి యాక్చువల్లీ ఒక టాపికే తీసుకోవాలి మనం. అంటే అదొక 3 hours, ఇది ఒక 3 hours, ఇది ఒక 3 hours లాగా. బట్ నో ప్రాబ్లం, పార్ట్నర్షిప్ అనేది చిన్న టాపిక్ కాబట్టి మనం దీన్ని డిలే చేసాం. సో ఇప్పుడు మనం ఎస్ఎస్సి సిజిఎల్ క్వశ్చన్స్కి వెళ్దాం, బ్యాంక్ పిఓస్కి. జస్ట్ అక్కడ ఉన్నాయి 3 రూల్సే కదా. ఏది? ఇన్వెస్ట్మెంట్స్ ఇచ్చినప్పుడు, ఇన్వెస్ట్మెంట్ ఇటు టైం ఇచ్చినప్పుడు, అండ్ మధ్యలో విత్డ్రా అవ్వడం, యాడ్ అవ్వడం, లేదా 1/4 యాడ్ అవ్వడం, 3/4 యాడ్ అవ్వడం, ఇలా ఫ్రాక్షన్స్లో ఇచ్చినప్పుడు కొన్ని లాజికల్ క్వశ్చన్స్ ఇస్తాడు. అలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలనేది నెక్స్ట్ లెవెల్. ఓకే, లెట్స్ స్టార్ట్ ఎస్ఎస్సి సిజిఎల్ క్వశ్చన్స్ నౌ.